హర్షసాయి గారిది ఆయనే పాపం తగిలింది. ఎలా పాపం అంటే ఆయన ఎక్కడో 100కో 1,00,00,000కో ఒక్కడికి చేసినోడు సాయం. ఆ ఒక్కడు చేసిన తర్వాత కతిమూలు అందరూ ఆశపడేటోళ్ళు అనమాట. అమ్మో హర్షసాయి నాకు చేస్తాడు అని ఆశపడేటోళ్ళు. ఆ ఆశలో అంటే హర్షసాయి మీకు ఒక 15 లక్షలు ఇస్తా అంటుండు. అట్లా హెల్ప్ అడిగి సరే 15 లక్షలు ఇవ్వాలిగా, ఒక 15,000 మీరు అర్జెంటుగా 15,000 కట్టండి, మీకు ట్యాక్స్ వస్తుందని చెప్పినట్టు. షుగర్ ఉంది ఆమెకి, బీపీ ఉంది, 2 కాళ్ళు కొట్టేసారు ఆమెకి. ఆమె దగ్గర 1,80,000 ఏమో తీసుకురంట. మన సినిమా బాగా వస్తే ఇప్పుడు చేసుకొని మొత్తం సెట్ చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయిని బెదిరియటం ఇవన్నీ అంటే సోషల్ మీడియా స్టార్లు మేము, ఎందుకంటే మా వీడియోలు బాగా వైరల్ అయితే బాగా అవుతారు, 10 మంది గుర్తుపడతారు కాబట్టి సోషల్ మీడియా స్టార్లు మేమైతే కెమెరా ముందే చేస్తాం, కెమెరా వెనక చేయం. కెమెరా వెనక చేసేటోళ్ళు జనాలకు మంచోళ్ళు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర అని. ఈరోజు మనం బషీర్ మాస్టర్స్తో ఉన్నాము. చిన్న చిట్ చాట్ అనేది చేద్దామనేసి ఇక్కడ రావడం జరిగింది. అన్న, ఇప్పుడు హర్షసాయి అనే ఒక పర్సన్ అందరికీ చాలా వరకు సహాయాలు చేయడం, అది చేయడం ఇది చేయడం, మామూలుగా ఎవరికైనా కష్టం ఉందంటే చాలు డబ్బు కట్టలతోటి టనా అని ఆయన ప్రత్యక్షం అయిపోతారు కదా. మరి ఇప్పుడు సడన్గా ఆయన కూడా కంటికి కనిపించకుండా పారిపోయాడు అని అందరూ అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక టైం వస్తుంది అంటారు. మంచిగా ఎదగటానికి ఒక టైం వస్తుంది, పడిపోవడానికి ఒక టైం వస్తుంది, అర్థమైందా? సావటానికి ఒక టైం వస్తుంది, పుట్టడానికి ఒక టైం వస్తుంది. నువ్వు ఎన్ని చేయి, అమ్మ ఒకసారి కడుపులోంచి బయటికి రావాలంటే 9 నెలలు అన్నట్టు హర్షసాయి గారిది ఆయనే పాపం తగిలింది. ఎలా పాపం అంటే ఆయన ఎక్కడో 100కో 1,00,00,000కో ఒక్కడికి చేసినోడు సాయం. ఆ ఒక్కడు చేసిన తర్వాత కతిమూలు అందరూ ఆశపడేటోళ్ళు అనమాట. అమ్మో హర్షసాయి నాకు చేస్తాడు అని ఆశపడేటోళ్ళు. ఆ ఆశలో కొంతమంది వెధవలు ఆయన పేరు మీద స్కామర్ తయారయ్యారు. స్కామర్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఈయన వీడియో కింద మొత్తం కామెంట్లు పెట్టి నెంబర్లు పెట్టేటోళ్ళు. మా హర్షసాయి గారు నాకు కూడా చేస్తారు నెంబర్ పెట్టి ఆయన ఫోటోలు నెంబర్లు పెట్టేటోళ్ళు. ఇక ఇదేం సందని దీనికంటే ఒక స్కామర్స్ కొంతమంది తయారై ఆ నెంబర్లు మొత్తం కూడగట్టి ఒక గ్రూప్ పెట్టుకునేవాళ్ళు. గ్రూప్ అంటే ఏంటి? బ్యాడ్ కాస్ట్ గ్రూప్ పెట్టి ఇండివిజువల్గా లింకులు పంపించేవాళ్ళు. ఓకే, హర్షసాయి బ్రాడ్కాస్ట్ పెట్టి హర్షసాయి మీతో మాట్లాడాలనుకుంటూ ఈ లింకుని క్లిక్ చేయండి, మీకు హెల్ప్ చేస్తారని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, లింకుని క్లిక్ చేయగానే హర్షసాయి నవ్వినట్టు అనగానే వెనక నుంచి బ్యాక్గ్రౌండ్లో आपको क्या चाहिए, आपको कितना चाहिए, आपको क्या मदद चाहिए అంటాడు. ఓన్లీ ఈయన ఫోటోలో నవ్వుతుంటారు. ఈ జనాలు ఏంది హర్షసాయి వీడియో కాల్ అనేది వాళ్ళకి తెలిసిపోద్దిగా. కట్ చేసి మళ్ళీ తర్వాత ఏం కావాలి మీకు అంటే, హర్షసాయి మీకు ఒక 15 లక్షలు ఇస్తా అంటుండు. అట్లా హెల్ప్ అడిగి సరే 15 లక్షలు ఇవ్వాలిగా, ఒక 15,000 మీరు అర్జెంటుగా 15,000 కట్టండి, మీకు ట్యాక్స్ వస్తుందని చెప్పినట్టు. ఇది దాన్ని ఏమంటారు? ట్యాక్స్ జిఎస్టీ కట్టాలని అన్నాడు. ఓకే, జిఎస్టీ కట్ అవుతుంది, 15 లక్షలు కూడా కలిపి మీకు వేస్తామని చెప్పగానే వీళ్ళు ఏం చేసేవాళ్ళు 5, 10, 15 ఇట్లా ఒక్కొక్కరి దగ్గర 50 లక్షలు దొబ్బిన వాళ్ళు ఉన్నారు. అట్లా నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఓకే, నేను అసలు పట్టించుకోపోయేటోడిని. నాకు కామెంట్ పెట్టేటోళ్ళు, సార్ హర్షసాయి పేరు మీద మోసాలు జరుగుతున్నాయి సార్ అనేటప్పుడు నాకెందుకు వాడి గురించి అని చెప్పి పట్టించుకోలే. మా స్టూడెంట్ ఒక అమ్మాయి దగ్గరే 47,000 పోగొట్టుకొని సుమన్ టీవీలో ఆడి ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇస్తే ఎవరు పెట్టినా కానీ రిప్లై కూడా లేదు. నేను ఊరికి పోయి వచ్చిన తర్వాత అమ్మాయిలను ఇంటర్వ్యూలు చేసి రిలీజ్ చేస్తే మొత్తం రచ్చరంబోలు అయిపోయింది మొత్తం. హర్షసాయి గారు మీ వెనక గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ఒకసారి కళ్ళైతే చూసుకొని దాన్ని కొంచెం జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పినాం. తప్పే ఉంది అంటే అలా చూసుకుంటే ఇప్పుడు మీరు అంటున్నారు హర్షసాయి ఎట్లా చేశారని. మరి ఇప్పుడు మీకు ఫేస్బుక్ స్టార్ తెలిసే ఉంటుంది. మళ్ళీ తర్వాత కాజల్ మోడల్లో సంథింగ్ ఎవరు ఉన్నారు ఒక ఆవిడ. సో ఆవిడ కొంచెం వైకల్యంతో ఉంటారు, శారీరకంగా కానివ్వండి ఎట్లయినా కానివ్వండి. సో ఆవిడకి ₹1,00,000 ఏమో ఇస్తే వీళ్ళు వెళ్ళి వెనక్కి తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించారు. అవన్నీ జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు. జరిగినాయి, మళ్ళీ చెప్పారు కదా, ఇచ్చేసారు అవన్నీ. ఆ కాజల్ మోడల్కి అయితే అప్పుడు డబ్బులు ఇచ్చేసారులే. దాని తర్వాత కూడా ఈ స్కాములు ఎట్లా అంటే చాలా జరుగుతున్నాయి స్కాములు. మొన్న విజయవాడలో ఒక ఆమెకు 2 కాళ్ళకి షుగర్ ఉంది, ఆమెకి బీపీ ఉంది, 2 కాళ్ళు కొట్టేసారు ఆమెకి. ఆమె దగ్గర 1,80,000 ఏమో తీసుకురంట. ఇట్లనే హర్షసాయి పేరు మీద.
నాకు అదే ఎవరైతే హర్ష సాయి పేరు మీద మోసపోయిన వాళ్ళందరూ పాపం ఇప్పుడు పండింది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు హర్ష సాయి పేరు మీద మోసపోయిన వాళ్ళ పాపం ఇప్పుడు తగిలింది. సరే, కానీ ఇక్కడ హర్ష సాయి చేయట్లేదు కదా, మరి అలా చూసుకుంటే. చేయకపోయినా ఆయన తెలుస్తుంది కదా పేరు. ఇప్పుడు బషీర్ మాస్టర్ బషీర్ మాస్టర్ మీద మోసాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు బషీర్ మాస్టర్ స్పందించకపోతే వాల్యూ ఏముంది మీకు? ఓకే, ఇప్పుడు నీ గురించి ఆల్రెడీ నీ మీద కేసులు జరుగుతున్నాయని చెప్పి పోలీసు వాళ్ళందరూ కూడా నీకు పిలిచి చెప్తూనే ఉన్నారు ఆయన, అవునా కదా? ఆల్రెడీ ఇప్పుడు జానీ మాస్టర్ మీద కేసు వచ్చింది. జానీ మాస్టర్ ఫోన్ చేస్తారా? ఎవరికి ఫోన్ చేస్తారు? జానీ మాస్టర్కే కదా. అట్లా చాలాసార్లు పోలీసులు చెప్పారు ఆయనకి, ఏమని హర్ష సాయి పేరు మీద కేసులు వస్తున్నాయని చెప్పి చాలాసార్లు చెప్పినా కానీ నేను పట్టించుకోకపోతే ఎట్లా? అదే పాపం మీద నాకు తగిలింది. ఇప్పుడు పట్టించుకోకపోవడం కాదు, డైరెక్ట్గా ఈయన ఒక హీరోయిన్ చీటింగ్ చేయడం అన్నీ కూడా జరిగినాయి. ప్లస్ ఆ ప్రొడ్యూసర్ కూడా లిటరల్లీ లైవ్ ప్రోగ్రామ్స్లో ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. అవునండి, చాలా డబ్బులు ఖర్చు అయినాయి అసలు, కొన్ని కోట్లు అటు ఇటుగా. పెద్ద సినిమా. ఇప్పుడు ఆ సినిమా పాట కాదు ఇటు కాదు, అసలు తీసిరంటారు మొత్తం అయిపోయింది అంటారు. మరి ఎందుకు అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని అంటే ఈయన మామూలుగా ఆ రైట్స్ నా పేరు మీద కావాలి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. సినిమా బాగా వచ్చిందని. బాగా వచ్చింది. మన సినిమా బాగా వస్తే ఇప్పుడు చేసుకొని మొత్తం సెట్ చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయిని బెదిరి ఇవన్నీ అంటే ఏదైనా మనకి చిల్లర పనులు ఎక్కువ చేస్తున్నారు అనేది. అదే ఏమంటారు చూసినరా, ఆ టైం బాగాలేకపోతే అట్టిపండు తింటే కూడా పన్నీర్ గిద్దంటారు. ఇదే ఓకే, అరటిపండు తిన్నాడు హర్ష సాయి, పన్నీర్ గింది. కానీ ప్రజెంట్ అయితే పరారులో ఉండని తెలిసింది, మరి ఎక్కడ ఉన్నాడో ఏందో. ఇక ఆయనకి మొన్నటిదాకా అందరూ మంచి కామెంట్లు పెట్టి ఇప్పుడు నుంచి బ్యాడ్ కామెంట్లు స్టార్ట్ అవుతాయి. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను కానీ, కత్తరపాప కానీ, గుంటి నాగరాజు కానీ, ఉప్పల బాలు కానీ, సత్య కానీ, మా సోషల్ మీడియా స్టార్లు, సినిమా మీడియా స్టార్లు చిరంజీవి వీళ్ళందరూ ఎట్లనో, టీవీ మీడియాకి వస్తే ప్రభాకరు, సుధాకరు వీళ్ళంతా స్టార్లు, సోషల్ మీడియా స్టార్లు మేము. ఎందుకంటే మా వీడియోలు బాగా వైరల్ అయితే బాగా అవుతారు, 10 మంది గుర్తుపడతారు కాబట్టి సోషల్ మీడియా స్టార్లు మేమైతే కెమెరా ముందే చేస్తాం, కెమెరా వెనక చేయం. కెమెరా వెనక చేసేటోళ్ళు జనాలకు మంచివాళ్ళు, కెమెరా ముందు చూసేవాళ్ళు వేస్ట్ వాళ్ళు. చాలామంది మాకు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, అట్లా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫోన్ చేస్తారు మన తెలుగు వాళ్ళే. మాస్టర్ మీరు చెయ్యండి, మంచిగా చేయండి, మీరు బాగా చేస్తున్నారు, మీరు ఎవడు ఏమన్నా కానీ పట్టించుకోవద్దు, ఏ కామెంట్లు పెట్టినా పట్టించుకోవద్దు. కామెంట్లు ఎందుకు పెడతారంటే మిమ్మల్ని బాగా కామెంట్లు పెట్టి తొక్కుతూ ఈడేమన్నా తగ్గుతాడా అని చూస్తారు, అంతే తప్ప మీరు అస్సలు కేర్ కావండి. మీ దగ్గర వచ్చిన అమ్మాయి, ఇప్పుడు నేను అమ్మాయిలతో కూడా సాంగులు చెప్పడానికి కారణం కూడా ఇదే. కొత్త అమ్మాయిల దగ్గర సాంగులకు వస్తే ఆ సాంగుల కింద కామెంట్ పెట్టి అమ్మాయిని తిట్టడం, అమ్మాయిని తిడితే వాళ్ళ ఫ్యామిలీలు చూసి అయ్యో ఏంది ఇలా తిడుతున్నారు, అందరు తిట్టుడే, నన్ను తిట్టుడే, జాన్వరిని తిట్టుడే, శేఖర్ మాస్టర్ని తిట్టుడే, అందరు తిట్టుడే. మీతో ఇంటర్వ్యూ చేసిన నన్ను అంత ఎందుకు అలా ఏమొస్తుంది? అందుకోసమే మన తెలుగు జనాలు ఎట్లుంటారంటే కెమెరా ముందు నాట్యం చేసిన వాళ్ళు లుచ్చాలంటారు, కెమెరా ముందు వెనక దొంగతనాలు చేసేటోళ్ళు దేవుళ్ళు అంటారు అనమాట. రైట్, అట్లానే ఉంది. ఆ దేవుళ్ళ పాపం పండిందిగా, సిచ్యువేషన్ కూడా వాళ్ళది పండిందిగా. ఇప్పుడు వాళ్ళందరిది వచ్చేసింది, ఆ దేవుడే చూసుకున్నాడు. వాళ్ళు మీరైతే ఎవరెవరైతే దేవుళ్ళు అంటారో ఆ దేవుళ్ళే వాళ్ళకి శిక్ష పెట్టిండు. అంతే, అలా ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టపడేటోడికి వాల్యూ ఇవ్వండి. సరే, ఇప్పుడు బషీర్ మాస్టర్కి లైకులు కొట్టమాకండి, ఉప్పల్ బాల్కి కొట్టద్దు. రోడ్ల మీద మంచి మంచి డాన్స్ చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకురండి. నన్నే స్టార్ని చేయమని నేను చెప్పలే కదా. ఎస్, అది. థ్యాంక్ యూ బషీర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే ఫ్రెండ్స్, అందరు కూడా బ్రదర్ని ఐరా మీడియా యూట్యూబ్ ఛానల్ని అందరు కూడా సపోర్ట్ చేసి, అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్.